సార్, మన ప్రేక్షకులకి నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఆహ్, సాధారణంగా మన జీవితాల్లో మనం బాగా చదువుకుంటాం, ట్రైనింగ్ తీసుకుంటాం, ఆహ్, ఉద్యోగం చేస్తాం, లేదా వ్యాపారం మొదలుపెడతాం. ఆ తర్వాత మనకి జీవితంలో ఆ ట్రైనింగ్ పెద్దగా అవసరం రాదు. ఎందుకంటే అది కొందరికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ ఆర్మీలో దీన్ని ఎలా తయారు చేశారంటే, మీరు జీవితాంతం ఏదో ఒక టైంలో ప్రతి పనిలో రిఫ్రెష్ చేసుకొని, ప్రమోషన్ ఇలా ఏదో రకమైన ట్రైనింగ్ జరుగుతూనే ఉంటుంది. మీ కత్తికి పదును పెడుతూనే ఉంటారు. అలాగే మనకిప్పుడు డిన్నీ సార్ చెప్తారు. హుహు. ఆహ్, అవును. ట్రైనింగ్‌లో మీరు కొత్త పద్ధతిని కనిపెట్టారు. తప్పకుండా. ఆ టైంలో మీరన్నట్టు ఏదో ఒక ట్రైనింగ్ నడుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ప్రమోషన్ క్యాడర్ వాళ్ళకి. హవాల్దార్ నుండి నయాబ్ సుబేదార్‌కి, అక్కడ నుండి జేసీఓకి ఇదంతా చాలా ముఖ్యం. చాలా మంచి మంచి వాళ్ళొస్తారు. ఆ ట్రైనింగ్ జరుగుతున్న టైంలో ఆ పోస్ట్‌కి. ఎంతమంది వచ్చారు సార్? సుమారు ఒక 40, 45 మంది వచ్చేవారు. అప్పుడు మేము అక్కడక్కడ పోస్టులనేది పెట్టేవాళ్ళం. సీజ్ ఫైర్ కాల్పులు అసలు ఏ జరపకూడదు. కాల్పులు జరపకూడదు. వాళ్ళు పోస్టుల్లో ఉండగానే వాళ్ళ ట్రైనింగ్ నడుస్తూ ఉండేది. అక్కడ ఏం జరుగుతుందంటే అంత ఎత్తైన ప్రదేశంలో మేము డ్రిల్ చేయించలేం. అలా ఎన్నో మేము చేయలేని ఉండేవి. వాటిని మార్పులు, చేర్పులు చేసి అది డ్రిల్ కావచ్చు, ఆహ్, గార్డులు గట్టిగా అరవడం కావచ్చు, అటాక్ చేసేటప్పుడు మన తీరుని ఎలా మార్చాలి అనే దాని గురించి కావచ్చు, మిగతావి ఎలా ఉన్నా నిజంగా చెయ్యాల్సిన పనుల్ని మాత్రం చాలా సరదాగా చేసేవారు. బాగా గోల చేసేవారు. తగ్గేవారు కాదు. ఇంకొకటేంటంటే పగలు, రాత్రి అని కాకుండా ఎప్పుడైనా సరే పొద్దుటే 4కి, రాత్రి 12కి, మధ్యాహ్నం 1 వేరే వేరే సమయాల్లో చేసేవారు. ఎందుకంటే వీరలా గోల చేసేటప్పుడు మిగతా పోస్టుల వాళ్ళు అప్రమత్తమయ్యేవారు. నా ఆలోచనేంటంటే నాకు ఈ పోస్ట్ ఉన్నంత వరకు ఈ పోస్టుల్లో ఉన్న వాళ్ళందర్నీ కూడా నేను అప్రమత్తంగా ఉండడం నేర్పించాలి 24 గంటలు. ఇది జరుగుతూ ఉండగా మేము గమనించిందేంటంటే మా పక్కనే ఉన్న పాకిస్తానీ పోస్టుల వాళ్ళసలు లోపలే నిద్రపోయి ఉండేవారు. బయటికి కూడా వచ్చేవారు కాదు. కానీ వాళ్ళంతా ఇక బయటికొచ్చి పడుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళకి మేము ఏదో ఒకటి చేస్తామేమోనని భయంగా ఉండేది. మీరు అటాక్ చేస్తారేమో అని వాళ్ళకి మేము భయం అటాక్ అన్నమాట. చేస్తామేమోనని వాళ్ళు భయపడేవారు. ఈ విధంగా ఒక 5, 6 రోజులు గడిచాక ఒక రోజు నాకు మెసేజొచ్చింది, సార్ ఇలా ఆఫీసర్ గారొచ్చారని. అక్కడ ఆఫీసర్లు పైకి పెద్దగా రారు, ఏదైనా ముఖ్యమైన పనుంటే తప్ప. సో నేను బయటకొచ్చేసరికి ఒక కెప్టెన్ గారు వచ్చున్నారు. ఆఫీసర్ వచ్చి మీరసలు ఏం చేస్తున్నారని అడిగారు. మీరు నన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. నేను కింద హాయిగా నా బెటాలియన్ క్వార్టర్లో టీవీ చూస్తూ ఉండేవాణ్ణి. మీరేమో ఇక్కడ ఇంత గోల చేస్తున్నారు. ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. నా సీఓ వచ్చి నన్నక్కడికి వెళ్ళుండు. వాళ్ళేం చేస్తున్నారో కనుక్కోమని నన్ను పంపించారు. గత 3 రోజులుగా రాత్రులు నిద్ర ఉండట్లేదు, పగలు ప్రశాంతత లేదు, మీరసలిక్కడ ఏం చేస్తున్నారన్నారు. నా ఉద్దేశం ఇదే అని మీరు వాళ్ళకి చెప్పలేదా సార్? నేనేదో మామూలుగా తెలుసు కదా అందరూ చెప్తారు. ఆహ్, ఆహ్, లేదు లేదు సార్, మేమేదో అలా ట్రైనింగ్ ఇస్తున్నాం, వాలిడేషన్ అలా ఇలా అని ఇంగ్లీష్‌లో 4 మాటలు చెప్పేశాను. కానీ నాకు నమ్మకం ఉంది అతనికేమీ అర్థం కాలేదు. కానీ అతనన్నాడు, సార్ మీరేం చేస్తున్నారో అర్థం కాలేదు కానీ నా జీవితాన్ని మీరు కష్టాల పాలు చేసేశారు. అలాగే మరికొద్ది రోజులు నడుస్తూనే ఉంది. అప్పుడతనికి తెలిసొచ్చింది. బహుశా ఇతను చేసేది ఏదైనా ఏదో కాస్త భిన్నంగా చేస్తున్నట్లున్నాడు. ప్రవర్తన అనేది ఎలా చక్కగా ఉండాలి, ఆధిపత్యం అనేది ఎలా కొనసాగించాలి మన నిత్య జీవితంలో, రోజూ ఒకేలా చేస్తూ ఉంటే అదొక పద్ధతిగా మారిపోతుంది. ఈ పద్ధతిలో మార్పు తేవాలి. నాకు తెలుసు సార్, ఎల్సీలో దివాళీ బాగా చేసుకుంటారు, లేదా ఇంకేదైనా పండగ. రిపబ్లిక్ డే కానీ, ఇండిపెండెన్స్ డే కానీ భలే సరదాగా చేసేవాళ్ళం. నేను పోస్ట్‌లో ఉన్నప్పుడు దీపావళి బాగా చేసుకునేవాళ్ళం. నిజమైన తూటాల్ని కాల్చేవాళ్ళం. నాకు మీరు చాలా ఏళ్ల క్రితం ఇండిపెండెన్స్ డే గురించి ఒక కథ చెప్పారు. మీరొక పని చేసినందువల్ల మీరు బాగా ఎంజాయ్ చేశారు. అలాగే కాంప్లిమెంట్ కూడా వచ్చింది శత్రువు నుండి. ఇదంతా అప్పుడే జరిగింది. చలికాలం తరువాత ఆగస్టు 14 వచ్చింది. ఆగస్టు 14న పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం. మేము చూసేసరికి వాళ్ళేమీ చెయ్యలేదు. వాళ్ళ జెండాని కూడా బయటకు తీయలేదు వాళ్ళు. ఆ రోజు వాతావరణం కూడా అంత బాలేదు. నేను వాళ్ళని పిలిచి శుభాకాంక్షలు చెప్పాను. వాళ్ళేమో ఏంటి వీడు ఇలా చెప్తున్నాడు అనుకున్నారు. ఆ మరుసటి రోజు మేమంతా సిద్ధం చేసి పెట్టుకున్నాం. మా గార్డుకి బాగా ప్రాక్టీస్ కూడా చేశాము, పెద్దగా గోల చేయకుండా. అంటే బాగా సైలెంట్‌గా చేసుకున్నాం. ఆ తర్వాత మా పోర్టర్స్ ఎవరైతే ఉండేవారో నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. గుల్లా కాకా, ఇంకా చాలా మంచి టీముండేది మాకు. వాళ్ళు మా సొంత వాళ్ళలా ఉండేవారు. అంటే అక్కడ ఉండేవారు కానీ మా వాళ్ళలాగే ఉండేవారు. చాలా ఏళ్లుగా అక్కడ పనిచేస్తున్నారు వాళ్ళు. సో మాకు అలవాటైపోయి మాలో ఒక్కరిగా చూసేవాళ్ళం. వాళ్ళు కాశ్మీరీ డాన్స్ అది ప్రాక్టీస్ చేసున్నారు కూడా. డప్పులు అవి కింద నుంచి తెప్పించి పెట్టుకున్నారు. ఒక పద్ధతిలో రీతిలింగ్ కూడా రెడీ చేశారు. 15వ తారీఖు పొద్దుట మేము మా అన్నింటినీ కూడా రెడీ చేసుకున్నాము. జెండాని కట్టాము. తర్వాత జెండా ఎగరేశాము. దానికి గార్డ్ చేశాము. సెల్యూట్ చేశాము. డాన్సులు చేశాము. ఇవన్నీ కూడా వాళ్ళు పక్క నుండి నిలబడి చూస్తున్నారు పాకిస్తాన్ జవాన్లు. ఆ తర్వాత వాళ్ళు మమ్మల్ని పిలిచి ఇలా శుభాకాంక్షలు చెప్పారు.
మీరు మాకు మరో పాఠాన్ని కూడా నేర్పించారన్నారు. ఏ విధంగా మన దేశాన్ని మనం ప్రేమించాలో, ఏ విధంగా మన దేశాన్ని మనం గౌరవించుకోవాలో ఈవేళ సుబేదార్ గారు మాకు నేర్పించారు అని వాళ్ళన్నారు. ఇవన్నీ నిజానికి చాలా చిన్న చిన్న విషయాలే కానీ చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. ఇది చాలా ముఖ్యమని మన వాళ్ళు తెలుసుకోవాలి. చిన్న చిన్న మాటలుంటాయి, చిన్న చిన్న విషయాలుంటాయి. మనం చూసేది, వినేదే కాకుండా ఇంకా ఎన్నో విషయాలుంటాయి. ఆ విషయాలన్నీ చెప్పడానికి అక్కడ పరిస్థితులు చూసిన ఒక జవాన్ మాత్రమే వివరంగా చెప్పగలరు. సో మా కారణంగా కల్నల్ డిన్నీ లాంటి వారి అనుభవాలు అందరికీ చేరవేయాలని మా ఆశ. దాంతో మీరెంతో కొంత నేర్చుకుంటారు. సార్, కశ్మీర్ గురించి మాట్లాడుకున్నాం. మనం ఇంకాస్త ముందుకు వెళ్దామా? సో మీరు మీ బెటాలియన్ని లదాఖ్లో కమాండ్ చేశారు. ఆ అనుభవం ఎలా ఉంది సార్? ఎందుకంటే ఈ మధ్యకాలంలో చైనా మన శత్రువులలో మొదటి స్థానంలో ఉందని అందరికీ తెలిసిందే. గత కొన్నేళ్లగా లదాఖ్లో ఎన్నో విషయాలు జరిగాయి. అవి ఎన్నడూ జరగలేదు. చాలా ఏళ్ళు ఎంతో ప్రశాంతంగా ఉంది, చెరబాట్లు జరగలేదు. పిఎల్ఏ అంటే చైనా వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. కానీ కొన్నేళ్లలో అంతా మారిపోయింది. ఇంకా గల్వాన్లో చాలా పెద్ద సంఘటన జరిగింది. దానికన్నా ముందే మీరు అదే ఏరియాలో పాంగాంగ్ లేక్ దగ్గర ఉన్నారు. అది మధ్య టూరిస్ట్ డెస్టినేషన్లా మారిపోయింది. మీరు ఆ ఏరియాలోనే ఉన్నారు, మీ బెటాలియన్ కూడా అక్కడే కమాండ్ చేశారు. ఇన్ఫెంట్రీని లదాఖ్ తీసుకెళ్ళడం ఎలా అనిపించింది? లదాఖ్లో మీ అనుభవం ఎలా అనిపించింది సార్? నిఖిల్, ఒకవేళ నా లైఫ్లో నేనెప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకుంటే, లడాఖ్లో నేను కమాండింగ్ ఆఫీసర్గా నేను పనిచేసిన సమయం. అందులో చెప్పాలంటే ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాలి. సవాళ్ళంటే ముఖ్యంగా మీరు 15,000, 16,000 ఫీట్ ఎత్తులో ఉన్నారు. మీ ట్రూప్స్ కూడా ఎక్కడెక్కడో ఉన్నాయి. అలాగే నిఖిల్, మీకు తెలుసు అలాంటి వాతావరణంలో దానిని చల్లని ఎడారి అంటారు. అక్కడ ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. 40-50% ఆక్సిజన్ ఉంటుంది. మన శరీరంలో ఎన్నో రకాల సమస్యలొస్తాయి ఆక్సిజన్ సరిగ్గా లేకపోవడం వల్ల. పూర్తిగా ఆ సిస్టంలోనే అక్కడికి ఇక్కడ మనం కూర్చున్న చోటుకి చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడికి అక్కడికి చాలా తేడా ఉంటుంది. మాకొక 800 మంది కుర్రాళ్ళున్నారు. వాళ్ళు ఎన్నో చోట్ల పనిచేస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి సమస్య వస్తుందో ఎవరికీ తెలీదు. ఆ పైన చైనా వాళ్ల సమస్య ఒకటి. కానీ ఎప్పుడైతే మేము ఈస్ట్ లడాఖ్ చేరుకున్నామో అప్పుడు మా బెటాలియన్నే మొదటి బెటాలియన్ అక్కడి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర. తెలుసు కదా, ఎల్ఏసీ బెటాలియన్ అంటారు. ఒకప్పుడు వేర్వేరు వాళ్ళు వచ్చేవారు, కానీ మొదటిసారి మా బెటాలియన్ అక్కడ పర్మనెంట్ చేశారు. మేమెప్పుడైతే అక్కడికి చేరుకున్నామో, అదే నార్త్ ఆఫ్ పెనంగ్స్ అని కూడా అంటారు, మొదటిసారి మేము పూర్తిగా అక్కడే గడిపాము. ఒకప్పట్లా రావటం వెళ్ళటం కాదు, పూర్తిగా అక్కడే ఉన్నాము. అప్పుడేమైందంటే చైనా వాళ్ల పెట్రోల్ వచ్చేదే కానీ నెలకి 1 మాత్రమే వచ్చేది. అలాగే మనవైపు నుండి ఒకటే వెళ్లేది. అప్పట్లో ట్రూప్స్ తక్కువే కాబట్టి. కానీ ఒకప్పుడు మేము పెట్రోలింగ్కి వెళ్లే చోట ఇప్పుడు ఉండిపోవాల్సొచ్చింది. దాంతో ఏమైందంటే చైనా వాళ్ళు ఎప్పుడొచ్చినా మేమక్కడే కనబడేవాళ్ళం. సో వాళ్ళు ఎక్కడికి వెళితే మేమక్కడ ఎదురుపడ్డాం. అక్కడ వాళ్ళేమో నిలబడితే మేము నిలబడేవాళ్ళం. ఎప్పుడైతే నెమ్మది నెమ్మదిగా కలవటం మొదలైందో మెల్లగా గొడవలు కూడా మొదలయ్యాయి. ఎందుకంటే మా నమ్మకమేంటంటే మా బోర్డర్ పలానా చోటుందని, వాళ్లేమో కాదు అక్కడ వరకు ఉందంటారు. మ్యాప్లో ఎక్కడా మార్కింగ్ చేసి లేదు. అక్కడెక్కడా ఏమీ పాతిపెట్టి లేవు, ఫెన్సింగ్ లేదు, రాళ్లు లేవు, ఏమీ లేవు. కేవలం మన ఆలోచన బట్టి అక్కడదాకాని వాళ్ల ఆలోచనలు ఇక్కడదాకాని ఉండేది. అందుకే దీన్ని పర్సెప్షన్ అంటే మన ఏరియా ఎంతవరకు ఉందో మనం తెలుసుకునుండాలి. సో ఈ పర్సెప్షన్ అనే విభేదాలతోనే గొడవలు మొదలయ్యాయి. అంటే అంతా ఆలోచనలోనే ఉంది. వాళ్ళ ఆలోచన బట్టి ఖచ్చితంగా. సరిహద్దు ఒక దగ్గరుంటే మన ఆలోచన బట్టి ముందరుంది. నెమ్మది నెమ్మదిగా మాకు వాళ్ళ గురించి తెలిసింది. అలాగే చైనా మనకి శత్రువుగా మారబోతుందనిపించాక మేము చర్యలు తీసుకున్నాం. ముందుగా అక్కడికి ట్రూప్స్ వచ్చాయి, తర్వాత ఆర్టిలరీ, ట్యాంకర్లొచ్చాయి. నెమ్మది నెమ్మదిగా మన ట్రూప్స్ పెరుగుతున్న కొద్దీ అప్పుడు గొడవలు కూడా పెరుగుతూ వచ్చాయి. అలాగే 2017లో మేమక్కడి నుంచి వచ్చేస్తూ ఉండగా రాళ్లతో కొట్టడం అదంతా కూడా మేము ఉండగానే మొదలైపోయింది. అప్పుడు నాకనిపించింది పరిస్థితులు క్లిష్టంగా మారబోతున్నాయనిక్కడ. ఒకవేళ ఇలాగే గనక కొనసాగితే ఖచ్చితంగా ఇది పెద్దదైపోతుందని. ఎందుకంటే ఇరువైపులా వారి ఆలోచన సమానంగా లేదు, ఆధిపత్యం కోసం పోరు నడిచింది.